ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికి మాల వెధతో లేచిపోయి నా పరువు తీస్తావుటే ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు. ఏదో కుడతన వాళ్ళు చేసింది, ముహూర్తం టైంకి వచ్చేసింది కదా, వదిలేయ్. రే బుల్లిరాజు గారిని తీసుకోండి. మంత్రి గారు ఇలా రండి. గుల్రాజు గారు కనపట్లేదు. కనపడబోటా సరిగ్గా ఇల్లంతా చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? ఏయ్ ఆ ఈరై దొరగాన్ని, జానికమ్మని, సీను గాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టిపడేసి వస్తుంది. వెళ్ళండి, చెప్పండి. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు? తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడి నుంచి నన్ను ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు. చెప్పండి, అన్నెక్కడ దాచారు? మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని తెరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకును ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు అయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. మీ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు, ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే